ఇవాళ నరసరావుపేట పట్టణం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే నరసరావుపేట అసెంబ్లీ సీట్ని టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబుని డిక్లేర్ చేసినప్పుడు మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి, మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారికి, మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారికి, ఎరపతినేని గారికి, కన్నా లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మా ఎంపీ అయిన శ్రీకృష్ణ దేవరాయల గారికి కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే రాత్రింబగళ్ళు 5 ఏళ్ళు కూడా కష్టపడ్డాను. నా ఒక్కడి కష్టం కాదు ఇది, నా కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అదేవిధంగా ఇవాళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ముఖ్యంగా జనసేన, బీజేపీ అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు. అరవింద్ బాబు సీటు డిక్లేర్ చేయాలి, అరవింద్ బాబుని అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి జనమంతా కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. ఇవాళ నిజంగా నేను ఎప్పుడు కూడా కని వినిగిన రీతిలో ఇవాళ ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు ఇవాళ రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా కష్టం, నా నష్టం, మా కార్యకర్తల కష్టం, నష్టం మమ్మల్ని గెలిపించబోతుంది. కాబట్టి ఇవాళ చూసాం ఈ పండుగ వాతావరణాన్ని, అందరూ కూడా ఎంతో ఉద్రేకంగా, ఉత్సాహంగా రావడం జరిగింది. కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. గడిచిన 10 రోజులుగా మరి సీట్ డిక్లేర్ అవ్వడంలో లేట్ అయింది. కాబట్టి మరి ఒక్కొక్కసారి ఈ విధంగా లేట్ అవుతుంది పార్టీల్లో. మనం ఎంత కష్టపడినా కానీ మరి 170 సెగ్మెంట్లో మన సీట్ డిక్లేర్ చేయాలి ఫస్ట్. కానీ వాళ్ళు చివరిలో మనం డిక్లేర్ చేశారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన యందు దయ ఉంచి మనల్ని గెలిపించడానికి ఈ కార్యక్రమంలో ముందున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సంతగుడిపాడులో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అరవింద్ బాబు గారితో పాటు కలిసి నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి. అందరికీ కూడా మేము చెప్తుంది ఒకటే, రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి మనం ఏం చేయబోతా ఉన్నామని మేము చెప్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం కానీ, బస్ రైడ్ ఉచితంగా ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ప్రతి మహిళకి చెప్తా ఉన్నాం. దానికి వారి వైపు నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి పార్టీలో చేరటం అనేది ఎంతో అభినందించాల్సిన విషయం. దానికి ముఖ్యమైన కారణం అరవింద్ బాబు గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి 2019 ఎలక్షన్ తర్వాత మొదటి రోజు నుంచి జెండా పట్టుకొని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి తిరగటం జరిగింది. ఆయన కష్టంతోనే ఈరోజు ఇంతమంది వచ్చి పార్టీలో చేరటం జరిగింది. ఈ కష్టం ఊరికే పోదు. తప్పకుండా ఆయన 2024 ఎలక్షన్లో మే 13న మంచి ఫలితం ఆశించే విధంగా ఎలక్షన్ జరుగుతుందని చెప్పి ఇక్కడ చూస్తున్న జనాన్ని చూస్తే అర్థమవుతుంది. అదే ఆశించవచ్చని కూడా నాకు అనిపిస్తోంది. తప్పకుండా అరవింద్ బాబు గారు వచ్చే ఎలక్షన్లో గెలుస్తారనిపిస్తాం.